ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈరోజు దేవుని వాక్యము, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనము. కాల్ టు మీ అండ్ ఐ విల్ ఆన్సర్ యూ అండ్ టెల్ యూ గ్రేట్ అండ్ అన్సర్చబుల్ థింగ్స్ యూ డు నాట్ నో. జెర్మయా చాప్టర్ 33 వర్స్ 3. ఈ రోజుకు గాను మహోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా సందర్భాల్లో మన విశ్వాసము కంటే మన సమస్య పెద్దదిగా కనిపిస్తుంది. దానిని మనము ఎదురించలేమేమో, దానికి అసలు ఒక పరిష్కారము లేదేమో అని అనుకొని బాధపడుతుంటాం. ఈ లోక సంబంధమైన పరిష్కారం కోసం ఎదురు చూస్తాం. ఎవరో ఏ విధంగా చెబితే ఆ విధంగా ట్రై చేసి చూస్తాం. అయినా సరే ఉపయోగం ఉండదు, సరైన రిజల్ట్ రాదు, దుఃఖిస్తాం, బాధపడతాం. ఇంకేం లేదు, అంతా అయిపోయింది అని ఆశలు వదిలేసుకుంటాం. కానీ ఈ రోజున ఈ వాక్య భాగం తెలియజేస్తుంది, ప్రతి సమస్యకు దేవుని దగ్గర పరిష్కారం ఉంది అని. అవును, నీవు వింటున్నది నిజమే. దేవుడు నీ సమస్యకు, నీకు అర్థం కాని, నీవు ఛేదించలేని, నీవు ఎంత ప్రయత్నించినా కనుగొనలేని వాటికి దేవుని దగ్గర జవాబు ఉంది. బహుశా ఈ రోజున నీవు ఏ ఇబ్బందితో, ఎటువంటి బలహీనతతో ఉన్నావో, ఏమీ అర్థం కాని అగోచరమైన పరిస్థితిలో ఉన్నావో, దానికి దేవుడు నీకు తప్పకుండా సమాధానం ఇవ్వగలడు, ఇస్తాడు కూడా. ఈ లోకంలో మనుషులు గ్రహింపలేనివి చాలా ఉన్నాయండి. సముద్ర అగాధములో ఏముందో మనుషులకు తెలియదు. మనిషి హృదయంలో, అంతరంగంలో ఏముందో ఒక మనిషి గ్రహించలేడు. జీవి పుట్టుక ఎలా జరుగుతుందో సాధారణమైన వ్యక్తికి అర్థం కాదు. కొంతమంది వ్యక్తులు వారి యొక్క జ్ఞానమును ఐక్యూతో కొలుస్తూ చాలా జ్ఞానవంతుడు అని అంటుంటారు. ఇతని కంటే జ్ఞానవంతుడు లేరు అని అనుకుంటారు. ఇతనికి తెలియని విషయం ఏమీ లేదు అని చెబుతుంటారు. ఈ మధ్య ఒక టీవీ షోలో నెలలు బాబుని తీసుకొని వచ్చి, మా వాడు అన్ని దేశాల జెండాలు ఈ చిన్న ఏజ్ లోనే గుర్తుపడుతున్నాడు అని చెప్పి చూపిస్తున్నారు. అనగా మనుషులు ఎప్పటికప్పుడు తాము అన్ని తెలిసిన, అన్ని అర్థం చేసుకోగల వ్యక్తులే అని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ మనకు అర్థం కానివి, మనము గ్రహించలేనివి, మన వలన కానివి ఈ లోకంలో చాలానే ఉన్నాయి. అంత మాత్రాన దానికి సొల్యూషన్ లేదు అని అనుకోవద్దు.